ఏపీ రాజకీయాల్లో బ్రాహ్మణి కీలక పాత్ర పోషించనున్నారా? ఇప్పటి వరకు తెరవెనుక రాజకీయాలకే పరిమితమైన బ్రాహ్మణి త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా? తన మామ చంద్రబాబు వారసురాలిగా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పడానికి ఈ నందమూరి వారి ఆడపడుచు రంగం సిద్ధం చేసుకుంటున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వినవస్తోంది. ఎవరిలో ఏ టాలెంట్ ఉందో గుర్తించి వారిని తనకు అనుకూలంగా వాడుకోవడంలో చంద్రబాబు సిద్ధహస్తుడనే విషయం తెలిసిందే. అలాగే తను ఆశించిన మేరకు ప్రతిభ చూపని వారిని పక్కన పెట్టడంలోనూ ఆయన్ని మించిన స్పెషలిస్ట్ ఉండడని పలు సందర్భాల్లో రుజువైంది. ఇతరుల విషయంలోనే కాదు, తన కుటుంబ సభ్యుల విషయంలోనూ ఆయన ఇదే పంథాను అనుసరిస్తున్నారు. తన కొడుకు లోకేష్ ప్రతిభా పాఠవాలు పూర్తిగా తెలిసిన చంద్రబాబు తన రాజకీయ వారసత్వాన్ని అప్పగించే విషయంలో కన్న కొడుకు లోకేష్ కన్నా కోడలు బ్రాహ్మణి వైపే మొగ్గు చూపుతున్నారని సమాచారం. కాలిఫోర్నియాలోని శాంతా క్లారా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్లో అత్యుత్తమ గ్రేడ్ సాధించిన బ్రాహ్మణి ఆ తర్వాత ప్రఖ్యాత స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం హెరిటేజ్ సంస్థ బాధ్యతలు చూసుకుంటున్న బ్రాహ్మణి రాజకీయ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న వార్తలు ఎంతో కాలంగా చక్కర్లు కొడుతున్నాయి. కొద్ది కాలం క్రితం హైదరాబాద్ శివార్లలోని ఓ ఫామ్ హౌస్లో నెల రోజుల పాటు బ్రాహ్మణి ప్రత్యేక రాజకీయ శిక్షణ తీసుకున్నారన్న వార్తలు వినిపించాయి. ఇటీవల పార్టీ వర్గాలకు కూడా తెలియకుండా తమ ప్రభుత్వం ప్రజాప్రతినిధుల పనితీరుపై ఓ సర్వే కూడా చేయించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున బ్రాహ్మణి చేపడుతున్న కార్యక్రమాలు, విషయ పరిజ్ఞానంతో పాటు ఆకట్టుకునే మాట తీరుతో బ్రాహ్మణి రాజకీయాల్లో రాణించగలదన్న నమ్మకం మామగారితో పాటు పార్టీ శ్రేణుల్లో కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆమెను జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో బ్రాహ్మణిని లోక్సభకు పంపించడం ద్వారా ఆమెను జాతీయ రాజకీయాల్లో ప్రవేశపెట్టాలని చంద్రబాబు నిర్ణయించారని సమాచారం. బ్రాహ్మణి జాతీయ రాజకీయాల్లోనూ, లోకేష్ రాష్ట్ర రాజకీయాల్లోనూ చక్రం తిప్పేలా అంతర్గతంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్న చంద్రబాబు బ్రాహ్మణి లోక్సభ అరంగేట్రానికి అనుకూలమైన నియోజకవర్గాలను ఎంపిక చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. టీడీపీకి కంచుకోటలైన గుంటూరు, హిందూపురంలలో ఒక స్థానం నుంచి బ్రాహ్మణిని పోటీ చేయించాలని నిర్ణయించిన చంద్రబాబు త్వరలోనే ఆ నియోజకవర్గంలో బ్రాహ్మణి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు చేరువయ్యేలా ప్రణాళిక రూపొందించారని సమాచారం. సో తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో నందమూరి వారి ఆడపడుచు చక్రం తిప్పనున్నారన్నమాట.